మాధవి గారు నిన్న ప్రెస్ మీట్ పెడతా జగన్మోహన్ రెడ్డి నీ ఆస్తులు అమ్ముకోవాలి పరామర్శకు వస్తే మేము ఇంకా దాడులు చేస్తానే ఉంటామని చెప్పేసి నిన్న ప్రెస్ మీట్లో అన్నారు. దీన్ని ఎలా చూస్తారు? గల్లా మాధవి గారికి నేనైతే ఒకటే తెలియజేస్తున్నా, మీరు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి రావడానికి ఆస్తులు అమ్ముకొని రావాలని అంటున్నారు. మీరు చేతనైతే జగన్మోహన్ రెడ్డి గారిని ఆపే దమ్ము సత్తా ఉంటే మీకు కాదు కదా, మీ అధినాయకుడికి కూడా లేదు. ఉంటే దాన్ని ఉంటే ఇప్పుడే చూపించుకోండి. మా నాయకుడు ఇంకో పావు గంటలో గుంటూరు గడ్డ మీద అడుగు పెడుతున్నాడు. మీ చేతనైంది మీరు చేసుకోండి. ఆపుతాను గీపుతాను ఇవన్నీ మాటలు దేనికి పనికిరావు. మీరు గుంటూరు జిల్లాలో, మీరు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మీరు మొన్న చేసిన దాడికి మీరే ఇంకా స్టేట్ మొత్తం వైరల్ అవుతున్నారు. కాకపోతే గుంటూరులో మిమ్మల్ని బలిపశు చేస్తున్నారని మీకైతే అర్థం కావట్లేదు. రాబోయే రోజుల్లో మీకు కూడా పెద్ద గుణపాఠం తెలిసిద్దని చెప్పి తెలియజేస్తున్నాను. కానీ ఇంత జరుగుతున్నా కూడా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించట్లేదు? ప్రభుత్వానికి ఏ చెడ్డ పేరు వచ్చినా కూడా నేను ప్రశ్నిస్తా అన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు ఎక్కడ ఉన్నారంట? పవన్ కళ్యాణ్ గారు ఏది స్పందించారండి. ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడు గారికి అమ్ముడు పోయారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టమంటే ప్రెస్ మీట్ పెడతాడు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడమంటే మాట్లాడతారు, లేదనుకుంటే మాట్లాడు. ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకోవడం అయితే వేస్ట్ నాకు తెలిసినంతోటికి. ఆయన ఏంటంటే ఆయన ఒక అమ్ముడు పోయిన ఉప ముఖ్యమంత్రి. వాళ్ళ కార్యకర్తలకు కూడా ఆయన ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాడు. ఏ పదవి కావాలన్నా ఏది కావాలనుకున్నా స్టెప్పు చంద్రబాబు నాయుడు గారు చెప్తేనే ఇలా పదవులు వస్తాయి, లేకపోతే రావు. కనీసం ఇప్పుడన్నా జనసేన నాయకులు కానీ కార్యకర్తలు కానీ తెలుసుకొని మీ నాయకుడు ఏ దారిలో నడుస్తున్నారో మీరు ఆ దారిలో నడవాలా లేదా తెలుసుకోండి. మాట్లాడితే 11 అంటున్నారు. ఈ 11 మంది ఎమ్మెల్యేని చూసి 164 మంది ఎమ్మెల్యేలు ఉచ్చబోసుకుంటున్నారు. ఇది కరెక్టా రాంగా తెలియజేసుకోండి. ఈ 11 మంది ఎమ్మెల్యేలు చెప్తేనే, మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి చెప్తేనే మీరు మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకి వేలంపాట పెట్టారు. ఎవరన్నా వచ్చారా? 11 మందిని చూసి ఉచ్చబోసుకొని ఒక్కడు కూడా రాలా. కొనేవాడు ఎవడన్నా ఉంటే చూపించండి. బేబీ ఎవడన్నా కొన్నారా? గవర్నమెంట్ వచ్చిన నెల రోజులకి వాడిని ఏం చేయాలో చట్టబద్ధంగా మా అధినాయకుడు చేస్తాడు. చెప్పిందే చేస్తాం, చేసేదే చెప్తాం. అది మాట తప్పం, మడమ తప్పం.